మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలిగిన దేవుని పిల్లారా, దేవుడు ఏకోని ఈ మాటలు తీసుకొని వాగ్దాన పూర్వకంగా మీ హృదయాల దగ్గరికి వచ్చి ఈ మాటల చేత మిమ్మల్ని వెలిగించాలని ఆశపడుతున్నాడు కనుక దేవుని పిల్లారా, ఆయన మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుడు వాగ్దాన పూర్వకంగా ఏ మాటల చేత అయితే ఉదయకాలం మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నారు ఆ మాటను ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, లేవి కాండము 26వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఇవాళ మనతో మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లారా, ఏంటి అంటే, నేను మీకు క్షేమమును కలుగు చేసేదని అన్నాడు. అంటే ఎవరైతే దేవుని మాటల కోసం ఎదురు చూస్తూ వాగ్దానపూర్వకంగా ఆయన మాటల చేత మన హృదయాలు వెలిగించుకోవాలని ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరితో దేవుడు వాగ్దానం ఏం చేస్తున్నాడంటే, నేను మీకు క్షేమమును కలుగు చేసేదని చెప్తున్నాడు. కనుక ఆయన క్షేమము మనందరికీ కలిగి ఆయన క్షేమంలో మనం పరిపూర్ణంగా ఫలించినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, క్షేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు. నైనా నువ్వు మాకు క్షేమమును కలుగు చేస్తానని చెప్పావు, వాగ్దానం చేసి ఈ మాటల ద్వారా మా హృదయాలు వెలిగించున్నావు కనుక నా తండ్రి, ఎంతమంది అయితే ఈ మాటలు ఎక్కువనే వింటున్నారో వారిని వారి కుటుంబాలని క్షేమస్థితిలోకి తీసుకురమ్మని అడుగుతున్నాము తండ్రి. వారి కుటుంబాల్లో ఏమి ఇరుకులతో ఇబ్బందులతో బిడ్డలు బాధపడుతున్నారో ప్రతి అవసరత తీర్చి వారి రాకపోకలో కృప చూపి నీ పిల్లల పనుల నిమిత్తం బయటికి వెళ్ళి క్షేమంగా సాయంత్రం ఇంటికి చేరి నిన్ను ఆరాధించే భాగ్యం అనుగురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడిని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.